ఆర్పి పట్నాయక్ గారంటే ఒక జానపదాన్ని ఉర్రూతులూగించినటువంటి వ్యక్తి. అవును. ఒక 20 ఏళ్లుగా గాజువాక అనే పాట కానీ ఏది తీసుకున్నా ఉంటుంది. అతన్ని మ్యూజిక్ డైరెక్టర్గా కాకుండా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఎలా తీసుకుని ఆయనలో ఏమి నచ్చింది సార్ మీకు? ఆర్పి పట్నాయక్ ఇప్పుడు అపారో నువ్వు నేను ఎట్లా ఫ్రెండ్సో ఆర్పి పట్నాయక్ గారు మేము లాంగ్ టైం ఫ్రెండ్స్. వైజాగ్ నేను రాకముందు నుంచి ఫ్రెండ్ నాకు. సో మా సర్కిల్ ఒకటి ఉంది, ట్రైలక్ బ్యాచ్ అని. ఆ ట్రైలక్ కెఫే అని ఒక హోటల్ ఉంది, కేఫ్ అంటారు కదా ఇక్కడ, ఇరానీ చాయ్ కెఫే. అక్కడ ఆర్పి పట్నాయక్, చంద్రసిద్ధార్థ అందరూ ఒక గ్రూప్ ఉన్నారు మా వాళ్ళు. చైతన్య ప్రసాద్, యూ నేమ్ ఇట్, చైతన్య ప్రసాద్ లిరిక్ రైటరు, ఇట్లాగా అందరూ ఒక గ్రూప్ కలిసేవాళ్ళం అనమాట. ఇప్పుడు మేము అందరికీ ట్రైలక్ బ్యాచ్ అని గ్రూప్ ఉంది. దశరథ్, ఇట్లాగా మొత్తానికి ఒక 10-15 మంది అందరూ సెలబ్రిటీస్ ఈ రోజున. మేమందరం కలిసి అక్కడ వీఆర్ ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్, గుడ్ ఫ్రెండ్స్. సడన్గా నేను యూఎస్ వెళ్ళిపోయాను, నేను ఒక్కడనే, వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. వచ్చేప్పటికి అందరూ సెల్ఫీలు ఇస్తున్నారు. సో ఆర్పి గారితో వర్క్ చేయాలి, ఈజ్ అ గుడ్ ఫ్రెండ్, అదొకటి నోషన్. ప్లస్ దిస్ ఐ మీన్ మై విష్ అండ్ డిజైర్. కళ్యాణ్ మాలిక్ గారు జనరాసిటీ ఉంది ఆయనకు. ఒక ఆర్టిస్ట్కి విశాల హృదయం ఉండాలి. ఈ సినిమాలో 3 పాటలు ఆయన కొట్టిన తర్వాత, ఆయన కంపోజ్ చేసిన తర్వాత 4వ పాట టైటిల్ సాంగ్ కోసం అని ఒక గెస్ట్ కంపోజర్ని తీసుకురావడానికి అలౌ చేశారు ఆయన. ఎందుకంటే ఈ ఫాస్ట్ బీట్ సాంగ్ మూడ్లో ఆయన లేనప్పుడు స్ఫూర్తి జితేందర్ అని ఒక యంగ్ ఆర్టిస్ట్ని తీసుకొస్తే, ఆవిడ మీతో వర్క్ చేస్తుందండి అన్నాను. ఆవిడకి వెస్టర్న్ బాగా తెలుసు అంటే, ఆవిడ పాటలు విని లేదండి ఆవిడని కంపోజ్ చేయమనండి, గెస్ట్ కంపోజర్ ఇచ్చేద్దాం అన్నారు ఆయన. సో అప్పుడు నాకు అర్థమైంది ఆయన ఈజ్ ఎ వెరీ జనరస్ ఆర్టిస్ట్ ఎట్ హార్ట్. ఆ తర్వాత ఆయన ఈ సినిమా మనం పోస్ట్ ప్రొడక్షన్ టైంకి చాలా బిజీ అయిపోయారు, మల్టిపుల్ ఫిల్మ్స్ ఉన్నాయి ఆయనకి రిలీజెస్. ఆ మధ్యలో బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఆయన దగ్గర నుంచి టైం తీసుకోవడం మంచిది కాదనిపించింది. ఆయనే అన్నారు, అంటే పర్వాలేదు సార్, నేను ఐ కెన్ ట్రై డిఫరెంట్ పర్సన్ అంటే ఇట్స్ ఓకే అన్నారు. అప్పుడు ఆర్పి దగ్గరికి వెళ్ళా, చెప్పాను ఆర్పి పాటల లైన్ అంటే కళ్యాణ్ మాలిక్ గారు అంటే నాకు చాలా ఇష్టం అన్నాడు ఆర్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్పి లవ్స్ హిజ్ మ్యూజిక్, అది ఇంపార్టెంట్. ఇప్పుడు తను అన్నాడు, ఇప్పుడు ఆర్పి కూడా ఇంగ్లీష్ ఫిల్మ్స్ చేశారు ఆయన. ఐ వాజ్ ద కన్సల్టెంట్ ఫర్ హిమ్, ఏమీ అని ఇంగ్లీష్ ఫిల్మ్స్ హాలీవుడ్లో చేసిన వాటికి నేను కన్సల్టెంట్. సో అప్పుడు మేము ఇంగ్లీష్ హాలీవుడ్ ఫిల్మ్స్ చూస్తూ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరు, సాంగ్స్ వేరు. హాలీవుడ్ ఫిల్మ్స్లో వెరీ క్లియర్, అక్కడ ఒకళ్ళే చేయరు, అక్కడ సపరేట్, అక్కడ సపరేటే అలవాటు ఉంది మాకు. సో అందుకని నేను ఆర్పితో చెప్పాను ఇట్లా ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయాలి, బట్ దట్ ఈస్ ద సోల్ ఆఫ్ ద మూవీ. So he stepped in, so we worked together. So there are 3 musicians in this film, worked together under the mentorship of Kalyan Malik garu. మాతో మీ వ్యాపారాన్ని పెంచుకోండి. అన్ని రకాల వ్యాపార ప్రకటనలు మా IoT ప్లాట్ఫారంలో వేస్తాం. అతి తక్కువ ఖర్చుతో మీ వ్యాపారం నిమాతో ముందుకు తీసుకువెరతాం. అన్నింటిలో మీ వ్యాపారం ప్రచారం చేస్తాం. మీ వ్యాపారం మా ప్రచారం. మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి.